ఒక మాట చూద్దాం. 12. నా ప్రాణము తీజుచువారు ఉరులు వడ్డుచున్నారు, నాకు కీడు చేయి చూచువారు హానికరమైన మాటలు పలుకుచున్నారు, దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటి వాడనట్టు నేను వినకై ఉన్నాను, మూగవాడనైనట్టు నేను నోరు తెరచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట చెప్పలే, పలకలేని వాడనైతిని. యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాళ్ళు జారిన యెడల నా మీద అతిశయపడదని నేను అనుకొనుచున్నాను. చదవండి. ప్రభువా నా దేవా, నీవే నా ఉత్తరమిచ్చెదవు, నన్ను బట్టి వారు సంతోషింపక పోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడను విడవదు, నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను. ఆమేన్. నా మనోదుఃఖము నన్ను ఎన్నడు చెప్పలే, ఏమంటున్నాడు? నా మనోదుఃఖము నన్ను ఎన్నడు విడవదు. నేనంట ఏమంటున్నాడు? నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. అతిక్రమము దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము చెప్పాలా, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడంట. నువ్వు కనికరించబడాలంటే ఏం చేయాలా చెప్పాలా? స్తోత్రం చెప్పండి ఒకసారి. బ్రతికున్న వాళ్ళు మాత్రం చెప్పండి, చేతుల నుండి బ్రతికున్న వాళ్ళు మాత్రం చెప్పండి. ఓకే. నీ వర్ధిల్లాలంటే ఏం చేయాలా? నీవు ఒప్పుకోవాలా? ఒప్పుకొని నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలా. ఒప్పుకోవడం ఒక ఎత్తు, ఒప్పుకున్న దానిని విడిచిపెట్టడము మరొక ఎత్తు. చాలామందికి ఒప్పుకోలు ఉంటుంది. ఆమేన్. చాలామందికి అయ్యా నేను పాపిస్తున్నయ్యా, నేను పాపిస్తుందన్నయ్యా అంటావు కానీ విడిచిపెట్టావు. నేను దౌర్భాగ్యున్నయ్యా, నేను దౌర్భాగ్యాలనయ్యా, నేను మూర్ఖున్నయ్యా, నేను మూర్ఖురాలనయ్యా అంటావు, కానీ ఒప్పుకుంటావు, కానీ విడిచిపెట్టావు. నీవు ఒప్పుకున్నంత మాత్రం నా కనికరం నీ మీదకి రాదు. హల్లెలూయా. నీవు ఒప్పుకున్నంత మాత్రాన కనికరం నీ మీదకి రాదు, కానీ దాన్ని విడిచిపెట్టగానే వెంటనే కనికరం నేను హత్తుకున్న పోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. నీవెప్పుడైతే దాన్ని విడిచిపెడతావో వెంటనే నేను హత్తుకొని ముద్దు పెట్టుకుని పోతుంది కనికరం అంతే. ఆమేన్. ఆ కనికరం ఏంటి తెలుసా? యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆమేన్. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడు. ఆమేన్. ఆయన కనికర. నేను వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఈరోజు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎంచుకున్నాను టాపిక్ ఒకటి, పరిశుద్ధాత్మ. నువ్వు వెళ్ళొద్దు అనుకున్నావేమో, ఆమేన్, వెళ్తానని ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మాటలు వింటున్నావేమో. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మాటలు నువ్వు వింటున్నావేమో. అన్ఎక్స్పెక్టెడ్గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎక్స్పెక్ట్ చేసింది, సిద్ధపడింది ఒకటి,
అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడుతున్నది మరొకటి. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆయన కనికర స్వరూపి. ఎప్పుడైతే నీవు విడిచిపెడతావో ఆ యేసయ్య కనికర స్వరూపుడు నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకొని పోతున్నాడు. ఆమేన్. పాడతాం కదా, ముదిమి వచ్చు వరకు సంక తల్లిలా, అవునా? హల్లెలూయా. తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ముద్దు పెట్టుకుని పోతున్నాడు. ఈరోజు ప్రేమకు నోచుకోలేవా? నీ కుటుంబానికి, నీ గౌరవానికి నోచుకోలేవా? ఏ స్థితిలో నీ ప్రేమను నీకు దూరమైందో, ఏ స్థితిలో నీ ఇంటి వారి ప్రేమకు దూరమైందో, ఏ స్థితిలో నీ కుటుంబ ప్రేమకు దూరమైనవో, ఏ స్థితిలో పడిపోయినవో, ఏ స్థితిలో ఓడిపోయినవో, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను నడిపించబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను కనికరించబోతున్నాడు. నీవు ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను ఎత్తుకొని ముద్దు పట్టుకొని ఆయన కనికరించి నిన్ను కాపాడబోతున్నాడు. ఆమేన్. అందుకే ఇందాక పాట పాడుకున్నాం కదా, విడిపించినావు అబ్రహామును నీ మాట చేత, విడిపించినావు నీ మాట చేత, నడిపించినావు విజయ గీతితో సాగిపోదును, విజయ గీతితో విడిపించు దేవుడవు నీవే, నన్ను నడిపించు దేవుడు నీవే. మరోసారి, విడిపించు దేవుడవు, విడిపించినావు బాహుబలము చేత, ఐగుప్తు దాసమును తప్పించినావు, విడిపించినావు ఐగుప్తు దాసమును. ఎర్ర సంధమెదురైన, ఎర్ర సంధమెదురైన, మరోసారి, ఎర్ర సంద్రమెదురైన, ఎర్ర సంద్రమెదురైన, విడిపించు దేవుడవు నీవే, నన్ను నడిపి. చప్పటి గట్టిగా, అది విడిపించు దేవుడవు నన్ను విడిపించినావు సకల జనము కంటే, విడిపించినావు గానా జయమిచ్చినావు, ఆశగల నా ప్రాణము తృప్తిపరచినావు, విడిపించు దేవుడవు. మరోసారి, విడిపించు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన విడిపించబోతున్నాడు ఈరోజు నిన్ను. ఆమేన్. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఎక్కడైతే దేవుని సన్నిధికి దూరమైనావో, ఎక్కడ దేవుని సన్నిధిని కోల్పోయినావో, ఎక్కడ పాపములో పడిపోయావో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఆ స్థలంలో పరిశుద్ధాత్మ దేవునికి అయ్యా అని నీవు ఒప్పుకుంటే ఈరోజు నిన్ను విడిపించబోతున్నాడు. ఎర్ర సముద్రం ఎదురైనా నిన్ను దాటించబోతున్నాడు.
ఆయన బాహు బలము చేత ఆయన దాటించబోతున్నాడు. సహోదరి, నువ్వు అనుకుంటున్నావేమో ఈ ఎర్ర సముద్రాన్ని నేను దాటలేను, నా ముందున్న పోరాటం నేను గెలవలేను, నాకున్న సమస్యను నేను దాన్ని సాధించలేను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నన్ను ఇటు చూస్తూ ఉండాలి. దిక్కులు చూస్తే బయటికి వెళ్ళిపోండి. ఆవలింతలు తీసినా దిక్కులు చూసినా బయటికి వెళ్ళి మొహం కడుక్కొని ప్రశాంతంగా ప్రార్థన అయిపోయినాక తినండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు విడిపించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోని ఉండనుగాక. నువ్వు ఉండాలంతే. ఆయన ఏ సమస్యను బట్టి నువ్వు ముందుకు సాగుతున్నావో నాకు తెలియదు, కానీ ఏ పోరాటాన్ని బట్టి నువ్వు కృంగిపోయినావో నాకు తెలియదు, ఏ సిచ్యువేషన్ బట్టి ఏడుస్తున్నావో నాకు తెలియదు. అది కానీ చూచుచున్న దేవుడున్నాడు, చూచుచున్న దేవుడున్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన చూచుచున్న దేవుడు. నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నామేమో, కానీ ఆయన చూస్తున్న దేవుడు. అనుభవంతో చెప్తున్నాం. అయిపోయింది నా జీవితం అనుకుంటున్నారేమో, కానీ ఆయన చూచుచున్న దేవుడు. ఆమేన్. ఆయన చూచుచున్న దేవుడు. నువ్వు ఈరోజు ఏ స్థితిని బట్టి నువ్వు ఏడుస్తున్నావో, కన్నీరు విడుస్తున్నావో, ఏ పరిస్థితిని బట్టి ఏడుస్తున్నావో నాకు తెలియదు. ఒక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్న మాట ఏంటంటే, ఒక మాట నీ దగ్గర కోరుకుంటుంది ఏంటంటే, ఒప్పుకొని విడిచిపెడితే చాలు, నిన్ను హత్తుకునబోతున్నా అంటున్నాడు ఆయన. ఒప్పుకుంటే చాలు. అనుభవంతో చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుండి రుచి చూసిన అనుభవాలు, పరిశుద్ధాత్మనితో నడుస్తూ పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో ఉంటూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉంటూ నడిపించబడుతూ అనేక పోరాటాల్లో, అనేక అపజయాలలో, అనేక సమస్యల్లో, అనేక నిందల్లో, అవమానాల్లో అన్నిటినీ దాటించుకుంటూ మీ ముందు నిలబెట్టినాడు దేవుడు. అందుకే మా వర్తమానాలు థియరీ ఉండదు, మేము చెప్పే దేవుని మాటలు మభ్యపెట్టినట్లు ఉండవు, పైకి ఉండవు, అంతరంగంలో నుంచి ఉంటాయి. హల్లెలూయా. అంతరంగం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాకు నేర్పిన పాఠాలలో నుంచి, మా జీవితాలకు ఆయన నేర్పిన పాఠాలన్నీ మీ ముందు పెడతా ఉంటాం. హల్లెలూయా. దేవుని వాక్యపు లోతుల నుండి, దేవుని సన్నిధిలో నుండి పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ బలముతో కదిలించబడుతూ మీ ముందు ప్రతి మాటను అనుభవంతో పెడతాం. అనుభవంతో పరిశుద్ధాత్మ సన్నిధిలో నిలబడి మేము మాట్లాడుతూ ఉంటాం. నేను అంటాను, ఆశలు లేని నిరాశలో లైఫ్ ఫినిష్ అన్న వారి ఎదుట
జీవితం ముగించబడింది, అయిపోయింది అన్నవారి ఎదుట జీవితాన్ని ప్రారంభించి ఎవడికి అందలేని అంత ఎత్తుగా ఎదిగిస్తున్న దేవుడు, సాక్షిగా మీ ముందు పెడుతున్న దేవుడు, మీ ముందు నడిపిస్తూ మిమ్మల్ని ఆదరింప చేయడానికి వాడుకుంటున్న దేవుడు మీ జీవితాలను మార్చడా? మీ బ్రతుకులు మార్చడా? మీ అంతరంగాలను మార్చడా? ఒకటి ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని తీరాలా. ఎవరి గురించి మాట్లాడుతున్నా నాకు తెలియదు, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలియదు. నా మెసేజ్ ఇది కాదు, నా వర్తమానం ఇది కాదు. నా వర్తమానం ఏంటంటే విషపు చూపు గురించి మాట్లాడే వాళ్ళ, విషపు చూపు గురించి. నాట నుండి దావీదు పైన ఎవరు విషపు చూపు చూపారు? ఎవరు? దావీదు దావీదు పైన నాట నుండి విషపు చూపు అని రాయబడింది. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని ప్రజలు పొగుడుతూ ఉన్నప్పుడు నాట నుండి దావీదు పైన విషపు చూపు పడ్డదంట. అది నా టాపిక్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను పట్టుకొని, ఒక మాటను కోడ్ చేస్తూ మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆమేన్. ఇందాక వర్తమానం ఇస్తుంటే ఒక దురాత్మ నన్ను అటాక్ చేస్తూ ఉంది. ఒక దురాత్మ నన్ను ఇట్లా ఫోర్స్ చేస్తూ ఉంది. దానిని ఓవర్కమ్ చేస్తూ పరిశుద్ధాత్మ సన్నిధిలో మీకు ఆ శ్రేష్టమైన వర్తమానం, ఆ శ్రేష్టమైన మాటలు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ చాలా అయ్యా చదవండి ఆ మాట. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను పట్టిన వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోచున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. ఏమంటున్నాడు? నా మనోదుఃఖం నన్నెన్నడూ విడవదు, నా దోషము నేను ఒప్పుకొనుచున్నానయ్యా. నా శత్రువు చురుకైన వారు, నా దోషము నేను ఒప్పుకుంటున్నాను. నా శత్రువులు చురుకైన వారు, నా శత్రువులు బలవంతులు. అయితే అయ్యా నేను ఒప్పుకుంటున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. అర్థమైన వాళ్ళు మాత్రం కొట్టండి. అక్కడ చాలా క్లుప్తంగా అంటున్నాడు, అయ్యా నా దోషం నేను ఒప్పుకుంటున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. అయితే నా శత్రు చురుకైన వారు బలవంతులై ఉన్నారయ్యా. ఏందంట? నా శత్రు చురుకైన వారు. ఆమేన్. ఈరోజు చాలామందితో దేవుడు మాట్లాడుతుండే మాట, చాలామందితో మాట్లాడుతుండే దేవుడి మాట. నీ శత్రువు చురుకైన వారా నీకంటే బలవంతులాగా నీ ముందు చల్లమని అవుతున్నారా? నీ శత్రువులు నీకంటే జ్ఞానంగా ఉన్నారా? నీ శత్రువులు నీకంటే తెలివిగా ఉన్నారా? నీ శత్రువులు నీకంటే డబ్బు హోదా కలిగి ఉన్నారా? నీ శత్రువులు నీకంటే ధన సంపదలు కలిగి ఉన్నారా? భయపడకు, భయపడకు. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకే పోయినసారి ఒక మాట చదువుకున్నాం, భక్తిహీనుడికి కలిగిన సమృద్ధి కంటే ఏముంది?
అనేక భక్తిహీనులకు కలిగిన సమృద్ధి కంటే ఏముంది అక్కడ? ఎక్కడ ఉందమ్మా? ఎంతమంది గుర్తుంది అమ్మా? ఎంతమంది గుర్తుందన్నమాట? మాట చదవండి అన్నమాట. మీరు ఇంతగా ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి తెలుసా? ఆ మాట ఇట్లా అవలీలగా వచ్చేస్తుండాలన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము ఏమంటుంది అక్కడ, చాలా గుప్తంగా ఉంటుంది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, ఆమేన్, బహుమంది భక్తిహీనులకు కలిగిన సమృద్ధి కంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను శ్రేష్టము. గట్టిగా చప్పట్లు కొట్టు. బహుమంది భక్తిహీనులకు కలిగిన సమృద్ధి కంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను శ్రేష్టము. నీ శత్రువుకు సమృద్ధిగా ఉన్నారేమో, నీ శత్రులు సమృద్ధిగా చలామణి అయిపోతున్నారేమో, కానీ వారిలో లేనిది ఏంటంటే నీతి, నీతి, నీతి. హల్లెలూయా. వారిలో లేనిది ఏంటంటే నీతి, నీలో ఉన్నది ఏంటంటే నీతి. వారిలో లేనిది ఏంటిది? వారిలో ఉన్నది ఏంటిది? అవినీతి. నీలో లేనిది ఏంటిది? అవినీతి. నీలో ఉన్నది ఏంటిది? నోరు తెరిచి చెప్పాలి. అమ్మ దండం పెడతా, మీరు మహాత్మా గాంధీ వారసత్వం తీసుకుని బిగ్గబట్టుకొని ఇట్లా కూర్చుంటే ఈ దండం. ప్లీజ్ నోరు తెరవాలా. నోరు తెరిచి దేవుని, మీరు అమ్మ మీరు రాయి కాదు, ఆమేన్, మీరు రాయి కాదు, చెట్టు కాదు, విగ్రహాలు కాదు, మీరు బొమ్మలు. అంతకంటే బొమ్మలు మాట్లాడతాయా? సేమ్ మీలాగే తయారు చేసి ఏముంది, ఒక 100 బొమ్మలు తయారు చేసి ఆ సేమ్ ఒక్కొక్కరిలాగా ఒక రూపం వేసి తలకలు పెట్టిడిస్తే అట్లనే కూర్చుంటాయి. ఇక నేను వీడియో తీసి అబ్బా ఇంతమంది వచ్చారంటే చెప్పేసి ఆ వీడియో ఫోటో పెట్టి వీడియోలు తీసుకొని ఇంతమందికి వాక్యం చెప్తున్నానని నటించి వెళ్ళిపోవచ్చు. మీరు స్పందించకపోతే, దేవుని వాక్యానికి రియాక్ట్ కాకపోతే నేను నటించిన వాడిని అవుతాను. హల్లెలూయా. నేను నటించిన వాడిని అవుతాను. దేవుని వాక్యము మీ హృదయంలోకి చొచ్చుకోవాలా, మీలోకి ఆ వాక్యము దూరాలా. ఆ వాక్యము దూరినప్పుడే అది బయటికి వస్తుంది రియాక్షన్గా. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ వాక్యం మీలోకి దూరితే కీళ్ళలోకి, ఎముకల్లోకి, కండ నరాల్లోకి విభజించినంతగా వెళ్తే మీ శరీరంలో అంతట్లో, మీ ప్రాణాత్మ దేహం అంతట్లో పరిశుద్ధాత్మ దేవుడు హిమము కంటే తెల్లగా మార్చి, పరిశుద్ధాత్మ అదిగో శాఖలు అని సబ్బులాగా నిన్ను మారుస్తారంతే. ఆమేన్. శాఖలు అని సబ్బు లాంటిది. అందుకే నోరు తెరిచి, అందుకే దేవుని వాక్యం అంటే తెలుసా, నీ నోరు చెప్పాలి బాగుగా, నేను దానిని ఏం నింపుతాను, బాగుగా నింపుతా అంటాడు. నీ నోరు బాగుగా తెరువు. ఎట్లా నింపుతా అంటాడు దాన్ని? నీకు కొంచెం తెరిస్తే, నేను నోరు తెరవకపోతే, ఇప్పుడు నేను తలుపులు వేసాననుకో లోపలికి వస్తావా? డోర్స్ క్లోజ్ చేశారనుకో వస్తారా మీరు? ఓపెన్ చేస్తేనే, కొంచెం ఓపెన్ చేసిననుకో నాలాంటి బక్కపల్స్టోళ్ళు వస్తారు. అర్థమవుతుందా? అర్థం కావాలని చెప్తున్నా. కొంచెం తెరిచిపెట్టాను అనుకో నాలాంటి బక్క సల్ప వాళ్ళు మెల్లగా ఇట్లా ఇరిక్కైనా మెల్లగా వచ్చేస్తారు. కొంచెం లావు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా నేను బట్టనయ్యా మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. అదే పూర్తిగా తెరిసాననుకో, ఆమేన్. నీకు కూడా నీ నోరు తెరిచినప్పుడు దేవుడు చిన్న ఆశీర్వాదాలు ఇస్తాడు, బక్కసలప ఆశీర్వాదాలు ఇస్తాడు, పెద్ద ఆశీర్వాదాలు ఇస్తాడు. నీకెంత కావాలంత ఇస్తాడంతే. ఆమేన్. అందుకే
నోరు తెరిచి దేవుని వాక్యము చెబుతున్నప్పుడు దానికి నువ్వు స్పందించాలా. జక్కయ్య చెట్టు మీదకి కూర్చున్నప్పుడు యేసయ్య మాట్లాడుతూ స్పందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో, ఎక్కడున్నావు? జక్కయ్య చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నప్పుడు జక్కయ్య అనగానే, అయ్యా నేను దేనుడనయ్యా, నేను పాపాత్మునయ్యా అయ్యా అని భయముతో వణుకుతో ఆయన పాదాల మీద పడిపోయాడు. హృదయంలోకి ఆహ్వానించాడు, ఇంట్లోకి ఆహ్వానించాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అబ్రహాము కుమారుడిగా అయిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. స్పందించాడు, ఆహ్వానించాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అబ్రహాము కుమారుడిగా అయిపోయాడు. అంతే. హల్లెలూయా. మనం స్పందించము, ఒప్పుకోము, విడిచిపెట్టము. అబ్రహాము కుమారుడుగా నేను పోషమ్మ కుమారుణ్ణైతా, ఆశమ్మ కుమారుణ్ణైతా, ఆగమయ్య కుమారుణ్ణైతా. అమ్మా, ఆశమ్మ పోషమ్మ కుమారుడు అయ్యి ఉన్నావు. నువ్వు యేసయ్య కుమారుడు అయితే ఉన్నత శిఖరాలకి ఎక్కుతావు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆయన కుమారుడికి నువ్వు మార్చబడితే ఆయన మాట నీకు అర్థమవుతుంది, ఆయన స్పందన నీకు అర్థమవుతుంది, ఆయన యొక్క కదలికలు నీకు అర్థమవుతాయి. తండ్రి ఆస్తిలో నువ్వు పాలి భాగస్తుడివి. ఆమేన్. తండ్రి ఆస్తిలో పాలి భాగస్తురాలివి. తండ్రి స్వాస్థ్యములో నీకు వాట ఉన్నదమ్మా. ఎప్పుడు తెలుసా? నీవు నోరు తెరిచినప్పుడు. నీవు నోరు తెరిచినప్పుడు. పాపం జక్కయ్యలోకి ఆశ ఉన్నది, జక్కయ్యలో ఆశ ఉన్నది, కానీ స్పందించలేడా? జక్కయ్యలో ఆశ ఉంది, ఒప్పుకునలేదా? జక్కయ్యలో ఆశ ఉంది, విడిచిపెట్టలేదా? జక్కయ్యలో ఆశ ఉంది, అబ్రహాము కుమారుడు కాలేదా? ఈరోజు ఎందుకో పరిశుద్ధ ఆత్మ ఒప్పుకోలు విషయంలో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒప్పుకోలు విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇక్కడ మేము నిలబడ్డామంటే, ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు జరగాలని, వారితో మాట్లాడాలని ఈ పాత్ర నిలబెట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. మీకు తెలియదు ఎంత పోరాటం, ఎంత ప్రయాసం, ఎంత మేము నలిగిపోతున్నాం మీకు తెలియదు. దేవుని పని విషయంలో మేము ఎంతగా నలిగిపోయి ఇక్కడ నిలబడుతున్నాం మీకు తెలియదు. అయ్యకేంటి మంచి తెల్ల చొక్కేసుకున్నాడు, మైక్ పట్టుకున్నాడు, అల్లు గొట్టలు ఆయన చెప్తున్నాడు, మేము వినేది వింటున్నాం. కాదు, నేను పండుకునేదే 3 గంటలు 4 గంటలు. హల్లెలూయా. 7:40కి స్టార్ట్ అయితే కరీంనగర్ దాటినము నిద్ర వస్తుంది. ఇలాగ సిద్దిపేట దాటిన తర్వాత 2 గంటలు అక్కడే బండి ఆపి రోడ్డు మీద పడుకున్నాం. 2 గంటలు రోడ్డు మీద ఆపి పడుకున్నాం. 3 అవుతుంది, లేపుతున్నారు, టైం అయిపోయి మళ్ళీ మార్నింగ్ దానికి సర్వీస్కి అందము అంటే మళ్ళీ మొహం కడుక్కొని వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయినాం. అలా స్టార్ట్ అయినాము. పట్టంచెరు ఏరియా దగ్గరికి వచ్చాము. ఇంకా మళ్ళీ నిద్ర స్టార్ట్ అయింది. నిజం చెప్తున్నాను, ఇక్కడ వరకు నేను కొరుక్కుంటూనే బండి తీసుకొచ్చాను. హల్లెలూయా. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి తీసుకొచ్చాడు. అంతే. హల్లెలూయా. వచ్చి 4:30కి ఇక్కడ ఒరిగి మళ్ళీ ఉదయం లేచి మీ ముందు నిలబడ్డామంటే, అమ్మా లాస్ట్ వరం ఒక మాట అన్న,
మేము రాకపోతే మిమ్మల్ని మీరు ఏమని అంటారా? ఏమి అనరు. కానీ మీరు రాకపోతే మేము అన్నీ అనాలా? మీరు రాకపోతే మీ యోగక్షేమాలు కోరాలా, మీ మంచి కోరాలా, మీరు ఎలా ఉన్నారో మీ కొరకు ప్రార్థించి ఎందుకు రాలేవని అడగాల. మాకెవరు ఫోర్స్ చేయరు, కానీ దేవుని కొరకు బ్రతకాలన్న ఒక తపన నడిపిస్తుంది. అంతే గట్టిగా చెప్పట్లు కూడా. ఎందుకు దేవుని విషయంలో ఆ తపన? ఆమేన్. అందుకే దేవుని కొరకు మనం పరిగెత్తుతున్నప్పుడు, దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు, దేవుని కొరకు మనం తపన పడుతున్నప్పుడు మనలో ప్రయాసం కనబడదు. ఆమేన్. మనలో తపన కనబడదు, మనలో ప్రయాసం కనబడదు, మనలో తపన కనబడదు. ఏ తపన తెలుసా? లోక సంబంధమైన ప్రయాసము తపన ఏది మనలో కనబడదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కొరకు నువ్వు తపన పడుతున్నావు, ఆయన కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. అందుకంటే అది ప్రభునందు ప్రయాసం ఎన్నడు చెప్పాలి. ప్రభునందు ప్రయాసం ఎన్నడు ఎన్నడు నిద్రపోతుకుంటూ చెప్తున్నట్టున్నది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చదవండి తల్లి, నెక్స్ట్ వచనం చదవండి. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను దేశించుచున్నారు, అనేకులు మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారయ్యా. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులు. హల్లెలూయా. ఎందుకు శత్రువులేరు నీకు? ఎందుకు శత్రువులేరు నీకు? ఈరోజు అనేకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకులతో దేవుడు, యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? నీవు ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నందుకు నీకు. చదవండి. యెహోవా నన్ను విడవకము, యెహోవా నాకు దూరముగా నుండకము, రక్షణకర్తమైన నా ప్రభువా నాకు సహాయమునకు త్వరగా. ఆయన త్వరగా రాబోతున్నాడు నీకు సహాయకుడిగా. హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. ఆయన త్వరగా నీ చెంతకు సహాయకుడిగా రాబోతున్నాడు. ఈరోజు మంచి కాపరిగా రాబోతున్నాడు. ఈరోజు మంచి పోషకుడిగా రాబోతున్నాడు. ఈరోజు అందుకే అగాధ జలములలో నేను నడచినను, అరణ్యయానములో నేను తిరిగినను, నన్ను ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు. ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన. చప్పటి కొడుతూ ఆరాధన. నోదరు ఆరాధన, నీకే ఆరాధన. మంచి స్నేహితుడా, మంచి కాపరివి, మంచి స్నేహితుడా, మంచి కాపరివి. అగాధ జలములలో నేను నడచినను, అరణ్యయానములో నేను తిరిగినను, నన్ను ఆదరించినావు, ఓదార్చినావు, చేరవేసినావు, కాపాడినావు. ఆదరించినావు, ఓదార్చినావు, కాపాడినావు. నీకే ఆరాధన, నీకే
ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించినావు, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుకున్నావు. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించినావు, ఆశ్చర్యకరమైన నన్ను పిలుచు. ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు, ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు. ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే. చప్పట్లు కొట్టు. ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన చప్పట్లు కొడుతూ స్వరంతో ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన గట్టిగా ఆరాధన, నీకే. కళ్ళు మూసుకొని ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన. అందరి కళ్ళు మూసి చేతుల పైకెత్తి. మంచి స్నేహితుడా, మంచి కాపరివి, అందరు చెప్దామా. మంచి స్నేహితుడా, మంచి కాపరివి, అగాధ జలములలో నేను నడచినను, అరణ్యయానములో నేను తిరిగినను, నన్ను ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు, ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన. తండ్రి, ఈరోజు ఆయన మంచి స్నేహితుడిగా నీతో ఉండబోతున్నాడు, మంచి కాపరిగా ఉండబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను కనికరించబోతున్నాడు. దేవాతి దేవుడే ఈరోజు ప్రధాన కాపరిగా నీకుండబోయి నీ జీవితాన్ని, నీ బ్రతుకును కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలా. అయ్యా, నీకు మహిమ కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక,
నీకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము నిమిత్తమై యశోదక్క ప్రార్థిస్తుంది, ప్రార్థన నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. నీకే మహిమ, నీకే మహిమ. స్తోత్రములు నాయన. మహాగణుడ, సర్వశక్తిమంతుడా, నీతి సూర్యుడా, నమ్మదగిన వాడా, నజరేయుడా, మృత్యుంజయుడా, నీ బంగారు